గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ ని సంప్రదించండి. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇదే క్రమంలోనే మరోవైపు చూసుకుంటే డిఎస్ అభ్యర్థులు కూడా ఊదిని ఎగసిపడేలా మరోవైపు ధర్నాలు ర్యాలీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే దీనికి కారణం ఏదైతే డిఎస్సి గడువు అయితే మొత్తం 90 రోజులు అయితే ఆ ప్రిపరేషన్ గడువు అయితే పెంచాలని చెప్తున్నారు. అదేవిధంగా నార్మలైజేషన్ కూడా వద్దంటూ మరొకవైపు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో మనతో పాటు డిఎస్ అభ్యర్థులు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చెప్పండి, ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, మీకు ఏం కావాలి అండి? సార్, ఈరోజు ప్రధానంగా డిమాండ్ ఏంటంటే నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే పరీక్ష అనేది పెట్టి అందరికీ న్యాయం చేయాలి. అదేవిధంగా పరీక్ష సమయం కూడా ఈరోజు చాలా తక్కువ, 45 రోజుల్లో ఇవ్వడం వల్ల దీనిలో ఒక 5 రోజులు దీనికి సర్టిఫికెట్లు కావాలని, అప్లై చేయడానికి సర్టిఫికెట్లు కావాలని ఒక 5 రోజుల సమయం ఆల్రెడీ దీన్ని వృధా చేసాం. కాబట్టి 40 రోజుల్లో డిఎస్సి సిలబస్ అనేది భారీ సిలబస్ డిఎస్సి సిలబస్ అనేది పూర్తి చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వం మా అందరినీ దృష్టిలో పెట్టుకొని పరీక్ష సమయం పెంచాలి. అదేవిధంగా నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పరీక్ష పేపర్ విధానం అనేది తేవాలి. అదేవిధంగా చాలామంది నిరుద్యోగులు కూడా ఈరోజు పరీక్షకి దూరం అవ్వకుండా వయో పరిమితి పెంచి అందరికి కూడా సమన్యాయం చేయాలని ప్రభుత్వానికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి విన్నవిస్తున్నాం. మేము మాకు ఒకే పేపర్ కావాలి, ఒక జిల్లాకు ఒక పేపరే కావాలి, 90 రోజుల సమయం కావాలి. అందరూ డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరూ ఇదే కోరుకునేది. ఈ ఒక్కటి తీరిస్తే మాకు చాలు. చంద్రబాబు గారైనా లోకేష్ గారైనా మా బాధను అర్థం చేసుకోవాలి. ఏవైడిఎఫ్గా మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఈరోజు మొన్నటి వరకు కూడా నిరుద్యోగుల కోసం అయితే ఎంతగానో పోరాటం చేశారు. డిఎస్సి నోటిఫికేషన్ రావాలని ఎన్నో పోరాటాలు చేశారు. ఈరోజు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఇందులో ఎటువంటి లోపాలు ఉన్నాయి, మీకు ఎటువంటి డిమాండ్స్ కావాలి? ఈరోజు ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో డిఎస్సి 16,347 పోస్టులు తీయడం మంచిదే. కానీ ఈరోజు ఉత్తరాంధ్రకి ఎక్కడ కూడా పోస్టులు లేవు. పోస్టులు లేకపోగా ఈరోజు ఏదైతే సమయం కూడా తక్కువ రోజు 46 రోజుల్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీని ద్వారా వీళ్ళకేం సిలబస్ ఏమో ఎక్కువ ఉంది, చదవడానికి నిరుద్యోగులందరూ కూడా చాలా ఒత్తిడికి గురవుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఏం చేయాలని నిచ్చలేని పరిస్థితి ఉంది. కావున ఏదైతే ఎగ్జామ్ 90 రోజుల సమయం కేటాయని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నాం. అలాగే డిఎస్సి కోసం దాదాపుగా ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తూ ఈరోజు అప్లై చేయడానికి కూడా చాలామంది నిరుద్యోగులు ఉండిపోయారు. వాళ్ళకి వయోపరిమితి 47 సంవత్సరాలు పెంచాలని చెప్పేసి ఈరోజు కోరుకుంటున్నాం. అలాగే ఏదైతే ఈరోజు నార్మలైజేషన్ రద్దు 2018లోనే నార్మలైజేషన్ రద్దు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ మాదిరిగా నార్మలైజేషన్ రద్దు చేసి అలాగే ఒక జిల్లాకి ఒక పేపర్ తీసుకొని వస్తారని చెప్పేసి ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు కూడా చాలా ఆటంకాలు లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా సరిచేసి డిఎస్సి నోటిఫికేషన్ అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. చూసాం కదా, ప్రధానంగా ఒకటే వాళ్ళ యొక్క డిమాండ్స్ అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే నార్మలైజేషన్ అయితే మాత్రం రద్దు చేయాలని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ జిల్లాకి ఆ జిల్లా అయినా పేపర్ అయితే కండక్ట్ చేయాలని కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆ ఇచ్చినటువంటి హామీని అయితే మొత్తం ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని కూడా మరొక చెప్తున్నారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈరోజు విరమించుకున్న పరిస్థితి కనిపించింది. ప్రిపరేషన్ టైం కూడా ఈరోజు 45 రోజులు మాత్రమే ఇచ్చారు. దీనికి 90 రోజులుగా పరిమితం చేయాలని కూడా మరొక డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా ఎక్కువ డెప్త్గా ఉంటుంది కాబట్టి ప్రిపరేషన్ చేయడానికి అయితే చాలా కష్టంగా ఉంటుందని కూడా మరోవైపు అయితే మొత్తం చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది విజయనగరంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాటితో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.